డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. పూణే ప్రాంతం నుండి వచ్చిన అమ్ము వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీస్లో మరి వీరొకరు రత్న సిస్టర్, అలాగే వారిద్దరు కుమార్తెలు ప్రతి సంవత్సరం మినిమం ఒకసారి వస్తారండి. వారు పూణే నుండి సుదీర్ఘ ప్రయాణం, ట్రైన్లో కొన్ని గంటలు ప్రయాణం చేసుకొని వారు వస్తారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరి సర్వీసెస్ ద్వారా, పరిచర్యల ద్వారా మరి వారు వ్యక్తిగతంగా కుటుంబంగా ఎలా దీవెన పొందుతున్నారు ఆ కుమార్తె క్లుప్తంగా తన సాక్ష్యాన్ని పంచుకున్న వెంటనే దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అమ్ము. మేము ఒక నామినల్ క్రిస్టియన్స్గా ఉండేవాళ్ళం. మా ఫాదర్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, మా మమ్మీ లూథరన్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి మాకు బైబిల్ గురించి పెద్దగా ఏం తెలీదు. కేవలం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి మాత్రమే మందిరానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఒకరోజు ఛానల్స్ ఫ్లిప్ చేస్తున్నప్పుడు వీ హ్యాపెన్ టు సీ శుభవార్త ఛానల్. అప్పుడు బైబిల్ వండర్స్ ప్రోగ్రామ్ వస్తునింది. అదే సమయంలో దైవజనులు నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఒక గద్దింపులాగా ఉన్నప్పుడు మమ్మల్ని గద్దిస్తున్నాడేమో అని అనిపించి ఆ 20 minutes చెప్తున్న ఆ వాక్యం ద్వారా ప్రతిరోజు 1 o'clock ఎప్పుడవుతుందా, ఎప్పుడు బైబిల్ వండర్స్ ప్రోగ్రామ్ చూద్దామన్న ఒక ఆశ. అలా మేము ఎవ్రీడే వాక్యం చూసేవాళ్ళం. దాని తర్వాత క్రూసైడ్స్ ప్రోమో వేసేవారు కదా, అప్పుడు మేము అనుకునే వాళ్ళం ఏదో ఒక్కరోజు ఆ క్రూసైడ్లో ఎక్కడో ఒక మూల నిలబడి ఆ వాక్యం వినాలి, అన్న చెప్తున్న వాక్యం లైవ్లో వినాలన్న ఒక ఆశ ఉండేది. ఒక్కొక్కసారి ఇంట్లో జరుగుతున్న పరిస్థితి ఎలా ఉంటుందో అదే మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అనిపించేది దైవజనులు ఎక్కడో రాజమండ్రిలో ఉన్నారు. మా రూట్స్ అన్నీ కూడా కడప సైడ్, కానీ మేము సెటిల్ అయింది పూణేలో. సో వి డోంట్ నో రాజమండ్రి ఎక్కడుంది ఏంటి, ఈ సైడ్ ఎప్పుడు రాలేదు. అప్పుడు అనిపించేది దైవజనులు ఎక్కడో మాట్లాడుతున్నారు, మాకెలా కనెక్ట్ అవుతుంది, మా ఇంట్లో సిచ్యువేషన్ ఎలా తెలుస్తుందో నాకు ఆశ్చర్యం వేసేది. అలా ఉన్నప్పుడు 2017లో యంగ్ హోలీ టీమ్ నుంచి యూత్ కాన్ఫరెన్స్ అని 3 days అనౌన్స్ చేసినప్పుడు చాలా ప్రేరేపణ వస్తుంది. వీ హ్యావ్ టు గో. మా తల్లిదండ్రులు అయితే ఆ సైడ్ మనకి ఎవరు బంధువులు లేరు కదమ్మా, ఎలా వెళ్ళాలంటే దేవుని సన్నిధి ఉంది కదమ్మా, మనం వెళ్దాము అని మేము ఇన్సిస్ట్ చేసినప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ 3 days మేము ఎంత బలం పొందుకున్నామంటే, ఎంత దేవుడు మాట్లాడుతూ వచ్చాడంటే, మా పరిస్థితి అప్పుడు సాల్వేషన్ ఏం లేదు కాబట్టి ఫస్ట్ దేవుడు మాకు ఇచ్చింది సాల్వేషన్. పాలిమన్ ఎలా మాట్లాడుతున్నప్పుడు మా చెల్లి రక్షణ పొందడం, జాన్ వెస్లీ అన్న మాట్లాడుతున్నప్పుడు నేను రక్షణ పొందడం. ఆ రోజు 3 days మీటింగ్స్ ఇప్పటికీ మమ్మల్ని నిలబెట్టి అడిగితే వీ కెన్ ఆ మెసేజ్ అంతా చెప్పగలం, అంత జ్ఞాపకం ఉంది మాకు. 3rd day అన్న చెప్పిన వాక్యం యూట్యూబ్లో కూడా లేదు, బట్ స్టిల్ వి రిమెంబర్ దట్ మెసేజ్. అన్న చెప్తున్న ప్రతి మెసేజ్ మాకు గుర్తుంటుంది. ఎందుకంటే అన్న ఎంత ప్రార్థనాపూర్వకంగా చెప్తారో అంతే ప్రార్థనాపూర్వకంగా వింటాం కాబట్టి అది హృదయంలో నాటుకొని పోతూ ఉంటాయి. అలా మేము 2017లో మొదటిసారి వచ్చినప్పుడు కలుస్తారా, మాట్లాడతారా అని అనుకున్నాను. బట్ దైవజనులు అక్క మాతో మాట్లాడి అప్పుడు ఉన్న మా పరిస్థితికి ఈరోజు మాకున్న పరిస్థితికి గాడ్ హెస్ టేకెన్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరిచాడు. రక్షింపబడిన తర్వాత 2017లో ఇక్కడ మేము బాప్తిజం తీసుకున్నాము. కాకపోతే కష్టాలు అనేవి అప్పుడే ఎక్కువైపోయాయి. ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో. బట్ ఎన్ని కష్టాలు, ఒకరోజు నేను, మా చెల్లి, మా అమ్మ, మేము ముగ్గురమే ఇంట్లో ఏడ్చుకుంటూ ఉన్నాము. అప్పుడు దేవుడు ఒకటి జ్ఞాపకం చేశాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నప్పుడు దేవుడు 4వ వ్యక్తిగా వాళ్ళతో ఉన్నాడని. ఆ మాట నేను మా అమ్మకు చెప్తూ ఉన్నా. ఆ రోజు ఫ్రైడే, నాకు బాగా గుర్తుంది. సండే రోజు అన్న చెప్తున్నాడు, మీరు ముగ్గురుగానే ఉన్నారా, 4వ వ్యక్తిగా దేవుని కలుపుకోండి. మీరు నలుగురుగా ఉన్నారా, 5వ వ్యక్తిగా దేవుని కలుపుకోండి అంటే హృదయం అంత భారంతో, సంతోషంతో ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాము. దేవుడు దైవజనుల ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఐఎమ్ విత్ యూ అని, నేను మీతో ఉన్నానని. దేవుడు అంతగా మమ్మల్ని మాతో ఉండి మా ముందు నడిచి మమ్మల్ని ఇంత ఆత్మీయమైన స్థితిలో ఉంచాడు. బైబిల్ గురించి ఏం తెలియని మాకు
ఈరోజు అన్న చెప్తున్న కోవిడ్లో ఎన్ని బైబిల్ స్టడీ సర్మన్స్ అన్నీ కూడా బుక్లో రాసుకుంటాం, బుక్కులు నిండిపోతాయి మాయి. దేవుడు అంతటి కృపను దేవుడు మాకు ఇచ్చాడు. పూణే ప్రాంతంలో కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవిస్తూ వచ్చాడు. మేము రెంటింట్లో ఉంటున్నప్పుడు 2022లో మేము యూత్ తెలుగు కాన్ఫరెన్స్ WTCCకి వచ్చినప్పుడు మాటల్లో అన్నతో అన్నాం, రెంటింట్లో ఉంటున్నాం అన్న, మీరు ఒకసారి రావాలి మా ఆశ అన్నప్పుడు, దేవుడు ఇస్తాడమ్మా అని అన్నాడు అంతే. 2023లో పూణేలో ఒక 1 BHK ఫ్లాట్ కొనడం చాలా కష్టం. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడంటే 2023లో మాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చాడు. దట్ ఈస్ లైక్, ఆ ఇల్లు కొన్నప్పుడు మా చెల్లికి 23 years, నాకు 24 years. అప్పుడు నేను అనుకున్నా, దేవుడు ఎలా ఇస్తాడంటే అక్క అన్నట్టు ఆహా ఓహో అనే విధంగా దేవుడు చేస్తాడు. ఆడపిల్లలం మేమిద్దరమే, కానీ చాలాసార్లు ఆశ అన్నతో మేమిద్దరం ఆడపిల్లలమే అన్న అంటే, అయితే ఏంటి దేవుడు నాకు 3 కూతుర్లు ఇచ్చాడు అని అన్నప్పుడు మా అమ్మ అంటది, అవును కదా, ఎప్పుడు అమ్మ ఎప్పుడు బాధపడింది లేదు నాకు కొడుకు లేడని. బికాస్ దేవుడు ఫస్ట్ టైం అన్న మా ఇద్దరు తల మీద చేయబెట్టి ఒకే ప్రార్థన చేశాడు, మా కుమార్తెలు నగరికి చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని అన్న ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు ఆ ప్రార్థన ఎత్తి, ఆ వాక్యం ఎత్తి నేను మా చెల్లి ప్రార్థన చేసుకుంటాం. నీ దైవజనుడు అలా ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను నా చెల్లిని నువ్వు అలా ఉంచు అని. ఈరోజు దేవుడు మమ్మల్ని అంతగా ఆశీర్వదించాడు. మా కళ్ళలో కూడా ఊహించలేదు ఒక ఇల్లు కొంటాము అని, బట్ దేవుడు ఇచ్చాడు. ఇట్స్ ఆల్ బై గాడ్స్ గ్రేస్ అండ్ దైవజనుల ప్రార్థన. పూణే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అన్న, ప్లీజ్ కమ్. చాలాసార్లు బ్రాంచ్లు అక్కడిక్కడ అన్నప్పుడు నేను వెయిట్ చేస్తుంటా, ఎప్పుడు పూణే బ్రాంచ్ అంటారా అని. అండ్ పీపుల్ ఇన్ పూణే వాంట్స్ టు గివ్ యూ గ్రీటింగ్స్. వాళ్ళు అంటారు, మేము రాజమండ్రి రాలేకపోయినా మీరు వెళ్తున్నారు, మా గ్రీటింగ్స్ తెలియజేయమని. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మా అమ్మ అక్కకు ఫోన్ చేస్తుంటే మేము అంటాం, అక్క ఈజ్ వెరీ బిజీ, మాట్లాడు ఎక్కువ విసిగించొద్దంటే, మీ ఇద్దరికంటే షీ ఈజ్ మై ఎల్డర్ డాటర్ అని అంటది. సో అక్క ఎప్పుడు ఫోన్ చేసినా. అండ్ అక్క గురించి ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే 2021లో మా చెల్లికి చిన్న సర్జరీ జరిగింది. ఆ టైంలో మా అమ్మ ఫోన్ చేసి, ఆశకి సర్జరీ అమ్మ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నారు, ప్రేయర్ చేయండి. అక్క వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ప్రేయర్ చేశారు. దెన్ ఇట్ హ్యాపెండ్. దెన్ నెక్స్ట్ వీక్ అక్క ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు, నేను హైదరాబాద్లో నాకు కూడా సర్జరీ జరిగిందని. నేను మా చెల్లి మా అమ్మ వీవర్ అమేజ్డ్. అంటే అక్క కూడా హాస్పిటల్లో ఉన్నారు, అక్కకు కూడా బాగలేదు, బట్ ఆ టైంలో మా చెల్లికి బాగలేదని చెప్పినప్పుడు షీ ఆన్సర్డ్ ద కాల్ అండ్ షీ ప్రేయర్డ్. అప్పుడు అనిపించింది ఇంత ప్రేమ ఉంటుందా అని దైవజనులకి. అండ్ యు ఆల్ ఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ పీపుల్. ఇక్కడ మీరు ఉన్నారంటే ఆన్లైన్లో ఎంతమంది ఆశ తెలుసా, ఇక్కడికి వచ్చి ఇక్కడ దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకోవాలి, కౌన్సిలింగ్ కానీ వాక్యాన్ని కానీ ఇక్కడ ఉండి వాళ్ళు రావాలని. ఆన్లైన్లో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఆశపడతారంటే, చాలాసార్లు బైబిల్లో ఉంది కదా, ఓ ఇజ్రాయెల్ని భాగ్యం ఎంత గొప్పదని. నేను మా చెల్లెలు అనుకుంటాం, రాజమండ్రిలో ఉన్న వాళ్ళ భాగ్యం ఎంత గొప్పదని. యు ఆల్ ఆర్ వెరీ బ్లెస్డ్. సో నాకు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు. దైవజనులకి వీఆర్ గివింగ్ అవర్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఇది సర్ప్రైజ్, తనకు చెప్పలేదు సాక్ష్యం చెప్పడానికి సమయం ఇస్తానని, బట్ తన హృదయంలో ఉన్న మాటలే పంచుకుంది. ఎందుకు మరి ఇలాంటి సాక్ష్యాలు వింటే మనకు ఉన్న భాగ్యం ఏంటో మనకి అర్థమవుతుంది. మనం ఇక్కడ పక్క నుండి కూడా లేటుగా వస్తాం కదండి దేవుని మందిరానికి. నిజంగా మనందరం భాగ్యవంతులం. దేవుని సన్నిధిలో ఆయనలో ఎదిగి ఆనందించే కృప దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనుడు డాక్టర్ జాన్ వెస్లీ గారిని ఆహ్వానిద్దాం. రెండు 2025 సంవత్సరం మొదటి ఆదివారంలో దేవుని సన్నిధిలోనికి మనం నడిపించిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇస్తున్నారు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి. సండే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు బీ గ్లాడ్ ఇన్ ఇట్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేది. మన అందరూ కొంచెం సంతోషంగా ఉండండి. కొద్దిగా ఏదో కొంతమంది ఏవో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు చాలా. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో మనం ఎప్పుడు ఆనందించు వారంగా సంతోషించు వారంగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది.
Ammu, thank you for your wonderful testimony. I personally encouraged to hear how God is moving so powerful all over the world through His ministry. God bless you. And as I promised you yesterday, we will be coming to Pune next month. ఖచ్చితంగా వస్తాం. పూణే నగరంలో వీలైతే ఒక మీటింగ్ జరిగిద్దాం. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. అండ్ యు ఆర్ ఇన్ అవర్ ప్రేయర్స్ ఆల్ ద టైమ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.